అయితే బ్రతికి ఉంటుందో అన్నయ్య అలాగే అన్నయ్య నేను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాను అన్నయ్య. అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నంతసేపు కూడా నా కంటికి నువ్వు ఎంత దూరంలోనైతే కనిపిస్తావో అంత దూరంలో నువ్వు బ్రతికి ఉంటాను అన్నయ్య. నీవు నా కంటికి ఎప్పుడైతే కనిపించవో అప్పుడే నేను చచ్చిపోతాను అన్నయ్య అని అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు, ఎంత గొప్ప మాట. అవునా కాదు ఆలోచించండి. ఆ విధంగా ఉన్నటువంటి అన్నదమ్ముడు ఎవరున్నారండి? అన్నయ్య అన్నదమ్ముడు కలిసి ఉండేదే చాలా కొద్ది కాలం. చిన్నప్పుడంతా కూడా చదువులు అయిపోయేది. వివాహం అయిపోయిన తర్వాత ఎవరి పొలాలు ఎవరి డ్యూటీలు వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చునేది ఎప్పుడు? చాలా కొద్ది కాలం. అందులో వృద్ధాప్యం పోతుంది, నిద్రకి పోతుంది, తిండికి పోతుంది, వారి కుటుంబ సమస్యలు ఇలా పోతూ ఉంటాయి. వాళ్ళను కలిసేదే చాలా తక్కువ. ఆ కలుస్తున్నప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి అనుబంధం గురించి మాట్లాడుకుంటే ఆనందంగా ఉంటుంది. అంతేగాని కూర్చున్న తర్వాత చూడండి మాట చెప్తారు, అన్నదమ్ములు ఇద్దరికీ కూడా ఒక అన్నయ్యకేమో